గంగమ్మ జాతర ఉత్సవాలు నేటితో ముగిశాయి. అమ్మవారి విశ్వరూప దర్శనం చంప నరకడంతో జాతర ముగిసింది. అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వడిబాల స్తూపానికి బంకమన్నుతో అమ్మవారి విశ్వరూప ప్రతిమను ఏర్పాటు చేశారు. చివరగా పేరంటాల వేషధారంలో వచ్చిన కైకాల కులస్తులు ఆచారం ప్రకారం అమ్మవారి విశ్వరూపానికి హారతి ఇవ్వడంతో జాతర ముగిసింది. అమ్మవారి ప్రతిమతో చేసిన బంకమన్ను కోసం భక్తులు పోటీ పడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. రవివర్మ, వేసవి గత ఈ నెల 6వ తేదీన ప్రారంభమైనటువంటి తిరుపతి గంగ జాతర ఉత్సవ వైభవం నేటితో విశ్వరూప దర్శనంతో ముగిసింది. ప్రధానంగా రోజుకొక అవతారంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రామదేవత ఉత్సవం ఇది. ఈ గ్రామదేవత ఉత్సవం జరిగిన పెద్దపే ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామదేవత ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అలాంటి ఆచారం ఉన్నటువంటి గంగ జాతర ఉత్సవ వైభవం నేటితో ముగిసింది. ముఖ్యంగా కైకాల కులస్తులు గతంలో పాలేగాల యొక్క రాజ్యం నుంచి స్త్రీలను పరిరక్షించేందుకు కాపాడేందుకు సాక్షాత్తు ఆదిపరాశక్తి గంగమ్మ అవతరించిందని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ ఉత్సవాన్ని ఆచార వ్యవహారాలతో కూడినటువంటి ఈ ఉత్సవాన్ని గత కొన్ని తరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. నేడు ఈ గంగ జాతర ఉత్సవ వైభవం ఈ రోజు ఘనంగా ముగిసింది. ముఖ్యంగా భక్తులు అమ్మవారిని కొలుచుకుని అమ్మవారిని కొలిచి దర్శించుకున్నప్పుడు కలిగే ఆనందం ఇంత కాదని చెప్పేసి విశేషంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశ్వరూప దర్శనంలో అమ్మవారి యొక్క బంకమన్ను కోసం భక్తులు పోటీ పడ్డారు. అలాంటి విశ్వరూప దర్శనంలో చేసినప్పుడు అమ్మవారి బంకమన్ను ఇంట్లో పెట్టుకుంటే చిన్నపిల్లలకు అలాగే వృద్ధులకు వీళ్ళకి సాధారణంగా వచ్చే జబ్బులు నయం చేసేందుకు ఈ బంకమన్ను నీటితో కలిపి తాగించినట్లయితే నయం అవుతుందని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. ఆ విశ్వాసంతోనే బంకమన్ను ఈ రోజు భక్తులు పోటీ పడ్డారు. ఈ ఉత్సవం నేటితో ముగిసింది. రవి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.